దండప్రణామాలు అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయం 50వ శ్లోకం నుంచి తీసుకొని 61వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషः శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 50వ శ్లోకం నుంచి మనం ఆరంభిద్దామంట. ఏతాన్య సంహత్య యదా మహద్ ఆదీని సప్త వై కాలకర్మ గుణోపేతో జగద్ ఆదిర్ ఉపావిశత్. ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే పంచతత్వాలు, అన్ని తత్వాలు అంటే ఉత్పన్నమయ్యాయి, ఆవిర్భవమయ్యాయి. దాని తర్వాత ఇప్పుడు వాటి నుంచి ఇంకా రకరకాల గ్రహాలు ఉత్పన్నం అవడం. నెక్స్ట్ అన్ని గ్రహాలు చూసుకొని దీన్నే మనం విరాట్ రూపం అంటాం. ముందే చూసుకున్నాం మనం ఒకసారి 2వ స్కందంలో కూడా, 3వ స్కందంలో ముందులో కూడా. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు. అవును, కొంచెం ఇక్కడ డీటెయిల్స్ డిఫరెంట్గా ఇచ్చి, డిఫరెంట్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చారు ఇక్కడ కూడా డీటెయిల్స్. ఇక్కడ డీటెయిల్స్ మనం చూసుకుంటూ వెళ్దామంట. కొన్ని ఇంగ్లీష్ పదాలు యూజ్ చేస్తాను, టెక్నికల్ టర్మ్స్ వస్తే. ఇక్కడ మనకి ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫార్మ్స్, అంటే అన్నీ పృథ్వీ జల ఆకాశం అన్నీ కూడా అలగలగ సపరేట్గా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కలిసి అలగలగ వేరే వేరు గ్రహాలుగా, ఇంకా రకరకాల దేవతలు అన్నీ కూడా ఉత్పన్నం అవ్వాలి ఇందులోంచి. ఇంకా మిగతా అన్నీ కూడా సృష్టిలో ఉన్నవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ముందు విరాట్ రూపం యొక్క సృష్టి అంటే బేసికలీ 14 ప్లానటరీ సిస్టమ్స్, 14 లోకాల సృష్టి. ఈ బ్రహ్మాండం ఇప్పుడున్నది బ్రహ్మాండం ఇప్పుడు ముందు అంతా మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా డివైడ్ అవుతాయి. అవన్నీ ఇప్పుడు చూద్దామంట. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా జరుగుతుందంటే, ఇలా భగవంతుడు ప్రవేశించిన తర్వాత కాలము, కర్మ, గుణాలు వీటన్నిటితో పాటు ఇంకా ఇవన్నీ 7 తత్వాలు, ఇవి కాకుండా కూడా, అంటే 7 తత్వాలు అంటే ఇవే పంచమహాభూతాలు, దాంతోపాటు ఇంకా మిగతా అంత మహత్తత్వము, అహంకారము, ఇవన్నిటితో కూడుకొని. దీని తర్వాత ఇలా భగవంతుడు ప్రవేశిస్తాడు. అంటే ఈ ప్రవేశించడం అంటే భగవంతుడు ఇక్కడ ప్రతి ఒక్క కణంలోకి, ప్రతి ఒక్క అణువులోకి, ప్రతి ఒక్క పరమాణులోకి ప్రవేశిస్తారు భగవంతుడు. మన బ్రహ్మ సంహితలో వర్ణించారు కదా, అండాంతరస్థ పరమాణు క్షయాంతరస్థం. ప్రతి ఒక్క పరమాణులోకి భగవంతుడి శక్తి అనేది ప్రవేశిస్తుంది అన్నమాట. ఇప్పుడు మరి ఏం జరిగిన తర్వాత, ఎలా నెక్స్ట్ ప్రాసెస్ జరిగిందనేది చూద్దామంటే మళ్ళీ. తతస్తేనానువిధ్యేభ్యో యుక్తేభ్యోండం యచేతనం
ఉత్తిథం పురుషో యస్మాత్ ఉదతిష్టాదసౌ విరాట్. సో ఇవన్నిటి నుంచి ఇప్పుడున్న తత్వాల నుంచి ఏమైంది అంటే ఇవన్నీ ఇప్పుడు కార్యసృష్టి. ఇప్పుడు కార్యం స్టార్ట్ అయింది, యాక్టివేట్ అయింది కదా, ముందే చెప్పుకున్నాం భగవంతుడి ఎనర్జీ వచ్చిన తర్వాత. ఇప్పుడు దీని నుంచి ఒక బ్రహ్మాండం అనేది నిర్మితమవుతుంది. దీని నుంచి విరాట పురుషుడు ఉత్పన్నమవుతాడు. ఈ బ్రహ్మాండంలో మనం విరాట పురుషుడిని 14 లోకాలతో పోల్చుకున్నాము. ఈ బ్రహ్మాండం అంటే మరి అండ అంటే అండ అంటే ఒక గుడ్డు అండ రూపంలో ఉంటుందన్నమాట ఈ బ్రహ్మాండం షేప్. సో దీనికి ఇప్పుడు అంటే డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నిన్న జరిగింది, ఇప్పుడు ఈరోజు నిన్న చర్చించుకునేది ఇప్పుడు బ్రహ్మాండం, అది కూడా బ్రహ్మాండం గురించే కదా. అంటే అక్కడ అన్నీ డిఫరెన్షియేటెడ్ డివైడెడ్ లేవన్నమాట, అన్నీ మిక్స్ అయి లేవు ఇంకా. అంటే సింపుల్గా ప్రభుపాదుల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు మనం అర్థం చేసుకోవడానికి. ఎలాగైతే ఇప్పుడు మట్టి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, గాలి ఉంది, వాయువు ఉంది, అన్నీ ఉన్నాయి, పంచమహాభూతాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు ఇటుక తయారు చేయాలనుకోండి, బ్రిక్ ఇటుక తయారు చేయాలనుకోండి, మరి దాంట్లో ఇవన్నీ అవసరం తయారు చేయడానికి. కానీ అన్నీ ఉన్నా కానీ ఇటుక అదంతగా తయారవదు. మరి అక్కడ అగ్ని, అక్కడ ఒక దగ్గర మన ఇవన్నీ ఉన్నాయనుకోండి పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు ఉన్నంత మాత్రాన అవంతకవే మిక్స్ అయిపోయి అవంతకవే ఇటుకల్లాగా తయారైపోవు. మనం ఇటుకలు యూజ్ చేస్తాం కదా బిల్డింగ్లు కట్టుకోవడానికి, అవి అవంతకవే తయారవు. కానీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పదార్థాలన్నీ కూడా మనకి ఈ సృష్టిలోనే ఉంటాయి, ప్రకృతిలోనే ఉన్నాయి, పంచమహాభూతాలే. సో అంటే దానికి కావాల్సిన ఇటుక తయారు చేయడం, మట్టి, దాంట్లో నీళ్లు కలిపి దాని తర్వాత దానికి అగ్ని అంటించి, దానికి అగ్ని వెలగాలంటే గాలి కావాలి. సో ఈ విధంగా దానికి అన్నిటికీ స్పేస్ కావాలి. సో పంచమహాభూతాలు యూజ్ చేసుకొని మనం ఇటుక తయారు చేస్తాం. కానీ ఎవరో ఒక వ్యక్తి అక్కడ, ఒక లేబరు, మేస్త్రి, వాళ్ళు అక్కడ ఒక వ్యక్తి దాని గురించి కష్టపడి ఆయన చేయాల్సి వస్తుంది బుద్ధితో, తెలివితో. అప్పుడే ఇటుక అనేది తయారవుతుంది, అదంతకది ఇటుక రాదు. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఈ సృష్టిలో చాలామంది సైంటిస్టులు అంటారు కదా, ఈ సృష్టి అనేది అదంతకదే పుట్టుకొచ్చేసింది బై ఛాన్స్, దాన్ని ఎవరు నిర్మించలేదు. కానీ అలా కాదండి. ఇప్పుడు మీరు సృష్టిలో ఏది అదంతకదే పుట్టుకొని రాదు, అవునా? సో అదే విషయం ఇక్కడ అనమాట. సో వితౌట్ ద లివింగ్ ఎంటిటీ దెర్ ఇస్ నో పాసిబిలిటీ దట్ మ్యాటర్ కెన్ టేక్ షేప్. సో ఒక వ్యక్తి అక్కడ కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి ఒక ఇటుక అనేది తయారైంది, లేకపోతే ఇటుక ఎప్పుడు తయారవుతుంది అదంతకదే. సో ఆ విషయం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సృష్టి కూడా అదంతకదే తయారవ్వలేదు, భగవంతుడి యొక్క శక్తి ద్వారానే ఇదంతా సృష్టి జరిగింది. సో ముందు అన్నీ అలా పదార్థాలు, పంచమహాభూతాలు, భూమిరపో నలో వాయుర్కం, అహంకారం, మనోబుద్ధి, ఇవన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కలిసి, ఇప్పుడు ఒక శరీరం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన శరీరం, ఒక మనిషిని తీసుకున్నామండి. అఫ్కోర్స్ ఒక శరీరం జీవించినంత వరకు ఆత్మ అయితే ఉంటుంది, జీవిస్తుంది. ఆత్మను తీసేసినా కానీ ఈ శరీరంలో అన్ని పంచమహాభూతాలు, ఇంకా మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ ఉన్నాయి, 8, అవునా? స్థూల సూక్ష్మ శరీరాల్లో కలిపి. సో ప్రతి ఒక్క శరీరంలో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ 8 ఎలిమెంట్స్ని కలిపి ఒక శరీరం తయారు చేసేది ఎవరు అంటే అదే ఇక్కడ ప్రకృతి, ఇంకా భగవంతుడి యొక్క శక్తి. సో దాని గురించి చెప్తున్నారు. దీనికన్నా ముందు ఇంకా మన రూపాల సృష్టి అయ్యేదానికన్నా ముందు ఇక్కడ 14 లోకాల సృష్టి జరుగుతుంది, ఇంకా దేవతల సృష్టి జరుగుతుంది, తర్వాత మన సృష్టి వస్తుంది. సో ఏతద్ అండం విశేషాఖ్యం క్రమవృద్ధేర్దశోత్తరై తోయాదిభి పరివృతం ప్రధానానేవత్రైర్బహి యత్ర లోకా వితానోయం రూపం భగవతో హరే. ఇది భగవంతుడి రూపం, ఇక్కడ విరాట రూపం, హరి యొక్క విరాట రూపం ఇక్కడ ఈ విధంగా 14 లోపాల్లో విస్తరించి ఉంది. ఈ 14 లోకాలు ఎక్కడున్నాయంటే ఈ బ్రహ్మాండం లోపలనే. ఏతదండం విశేషాఖ్యం. సో ఈ అండం లోపలనే, ఈ బ్రహ్మాండం లోపలనే ఇవి ఉన్నాయి. ఏవి? మొత్తం 14 లోకాలు, అదే విరాట రూపం. కానీ ఈ 14 లోపాల తర్వాత కూడా మనకి మొత్తం ఈ బ్రహ్మాండంలో లేయర్స్ ఉంటాయి. మొత్తం ఇవన్నీ 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఇవే భూమిరపో నలో వాయుర్కం, మహత్తత్వ, ఇంకా అహంకారం, ఇవన్నీ లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయరు 10 times పెద్దగా ఉంటుంది. ఒక లేయర్
ఇప్పుడు ఒక లేయర్ తర్వాత ఇంకో, దీని గురించి ఇంకా డీటెయిల్గా మనకు మళ్ళీ తర్వాత వస్తుంది లేయర్స్ గురించి, ఇప్పుడేం కంగారు పడదు. ఇక్కడ ఓన్లీ ఒక శ్లోకంలో బ్రీఫ్గా ఇచ్చారనమాట. ఇలా ఒక లేయర్ తర్వాత ఇంకో లేయర్ ఉంటుంది, భూమి లేయర్ ఉంటుంది, వాటర్ లేయర్ ఉంటుంది, ఎయిర్ లేయర్ ఉంటుంది, అగ్ని లేయర్ ఉంటుంది, అలా ఈగో లేయర్ ఉంటుంది. ఇవన్నీ లేయర్స్. ఒక లేయరు విత్ వెడల్పు 10 times ఎక్కువ ఉంటుంది ముందు లేయర్ కన్నా, అలా. సో ఆ విధంగా అంటే ఇది చాలా అంటే ఈ బ్రహ్మాండంలో లోపల మనకి 14 ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్న, గర్భోదక సముద్రం 14 ప్లానెటరీ సిస్టమ్ ఉన్న దానిపైన, ఇంకా దానిపైన లేయర్స్ ఎన్ని ఉంటాయంటే అవి చాలా థిక్ అన్నమాట. లేయర్స్ చాలా థిక్గా ఉంటాయి లేయర్స్. దాంతో ఈ బ్రహ్మాండం అనేది నిర్మించి ఉందన్నమాట. సో ఇది మనకు ఊహించుకోవడం కొంచెం కష్టం ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకి పృథివీనే మనం మొత్తం చూడలేము. పృథివీనే మనకు చాలా పెద్దది, మొత్తం భూమి అంటేనే చాలా పెద్ద ప్లేస్ మనకి. కానీ భూమి అనేది ఈ యొక్క మొత్తం 14 భువనాల్లో ఒక భువనం కాదండి, ఒక భువనంలో అంటే భూమండలంలో, ఈ భూమండలం 14లో ఒకటి భూమండలం. ఆ భూమండలంలో ఒక చిన్న భాగం మన భూమి, పృథివీ, మనం ఉండే భూమి. సో అలా మీరు అర్థం చేసుకోండి, ఈ భూమండలమే చాలా పెద్దది, పృథివీ అనేది చాలా చిన్నది. ఎందుకంటే ఈ భూమండలంలో ద్వీపాలు ఉంటాయి, జంబూ ద్వీపం, ఇలా వేరు వేరు ద్వీపాలు ఉంటాయి, 7 ద్వీపాలు ఉంటాయి. ఆ ద్వీపాల్లో మధ్యలో ఉన్న ఒక జంబూ ద్వీపం, దానిలో 9 వర్షాలు ఉంటాయి, అందులో ఒక వర్షం భారత వర్షం. సో ఈ విధంగా చాలా చిన్నదన్నమాట మనం ఉండే భూమి. కానీ ఇప్పుడు మనకి ఇదే పెద్దగా అనిపిస్తుంది. ఈ బ్రహ్మాండంతో పోలిస్తే ఈ భూమి అసలు చాలా చిన్నది. అంటే ఈ బ్రహ్మాండం చాలా పెద్దది. మనం దీన్నే ఊహించుకోవడానికి మనకి కష్టంగా ఉంది, ఎందుకంటే మన ఊహకు అందనంత విషయం ఇది. అటువంటిది ఇది మన చిన్న బ్రహ్మాండం. దీనికన్నా మిగతా బ్రహ్మాండాలని చాలా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు. ఒకసారి చైతన్య చరితామృతలో స్టోరీ వస్తుంది. బ్రహ్మదేవుడు కృష్ణుడిని కలవడానికి ద్వారకాలో వస్తే బయట ద్వారపాలకుడు బ్రహ్మదేవుడిని ఆపేస్తారు. భగవంతుడిని, అదే కృష్ణుడి యొక్క, నేను పర్మిషన్ తీసుకొని వస్తాను మీరు కలవడానికని. సో లోపలికి వెళ్ళి కృష్ణుడిని అడుగుతారు, ఇలా బ్రహ్మ వచ్చాడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడని. సో కృష్ణుడు అంటాడు, ఆయన అడగండి ఏ బ్రహ్మ అని. సో ద్వారపాలకుడు వెళ్ళి బ్రహ్మదేవుడిని అడుగుతాడు, మీరు ఏ బ్రహ్మ అని. బ్రహ్మదేవుడు కొద్దిగా అర్థం కాదు, ఏ బ్రహ్మ ఏంటి, నేను ఒక్కడనే కదా బ్రహ్మ ఉండేది ఇక్కడ, నేను కాకుండా ఇంకో బ్రహ్మ ఉన్నాడా ఏంటి. సరే అయినా ఏదైనా సరే నా ఐడెంటిటీ ఇచ్చాడు, నేను ఈ బ్రహ్మాండంలో చతుష్కుమారుల యొక్క తండ్రి, ఈ 4 తలకాయలు ఉన్న బ్రహ్మని అని చెప్తారు. సరే అనేసి వెళ్ళి కృష్ణుడికి ద్వారపాలకుడు చెప్తే సరే రమ్మని లోపలికి అంటారు. సో బ్రహ్మదేవుడు లోపలికి వెళ్తాడు కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడి సమక్షంలోకి వెళ్ళిన తర్వాత కృష్ణుని అడుగుతాడు, నాకు ఒక సందేహం వచ్చింది, మీరు అలాంటి ప్రశ్న ఎందుకు అడిగించారు ద్వారపాలకులతో, ఏ బ్రహ్మ అనేసి. అదేంటి నేను కాకుండా ఇంకో బ్రహ్మ ఉన్నాడా ఎక్కడైనా అంటే, కృష్ణుడు ఆయన యొక్క సంశయాన్ని దూరం చేయడానికి బ్రహ్మదేవుడిది ఆయన ఒక్క చిటికేస్తారు, అంటే ఒక్కసారి పిలుపు ఇస్తారనమాట అందరికీ, ఎంతమంది ఎన్ని బ్రహ్మాండాల్లో ఎన్ని బ్రహ్మదేవుళ్ళు ఉన్నారో అందరినీ. సో అందరూ బ్రహ్మదేవుళ్ళు అక్కడికి వచ్చేస్తారు, ఒకేసారి ప్రత్యక్షం అవుతారు. సో మన బ్రహ్మదేవుడికి అందరు కనిపిస్తున్నారు అనమాట. అందరినీ చూస్తాడు, చూసి అవాక్కైపోతారు అనమాట. ఆయన ఊహించని ఎప్పుడు ఊహించలేదన్నమాట ఇంతమంది బ్రహ్మలు ఉన్నారు. ఇంకా అంతేకాకుండా మన బ్రహ్మకు ఓన్లీ 4 తలకాయలు ఉన్నాయి. వేరే బ్రహ్మలకు, ఒక బ్రహ్మకి 10 తలకాయలు, ఇంకో బ్రహ్మకి 100 తలకాయలు, ఇంకో బ్రహ్మకి 1000 తలకాయలు, ఇంకొక బ్రహ్మకి 10,000 తలకాయలు. మరి ఒక వ్యక్తికి 10,000 తలకాయలు ఉన్నట్టు మీరు ఎప్పుడైనా ఊహించుకోగలరా? ఎలా ఊహించుకోగలరు? సో ఇటువంటి మన ఊహకు అందని విషయం, కానీ అటువంటి బ్రహ్మలు ఉన్నారన్నమాట ఈ సృష్టిలో. సో అది బ్రహ్మకి ఎన్ని తలకాయలు ఉంటాయంటే అది ఒక బ్రహ్మాండం యొక్క విస్తీర్ణ సైజ్ బట్టి అనమాట. మన బ్రహ్మాండం అన్నిటికన్నా చిన్న బ్రహ్మాండం, అందుకనే మన బ్రహ్మకి 4 తలకాయలు ఉన్నాయన్నమాట. సో వేరే బ్రహ్మాండాలు దీనికన్నా పెద్దవి, అందుకే అక్కడ బ్రహ్మకి ఇంకా ఎక్కువ తలకాయలు ఉన్నాయి. సో మన బ్రహ్మ కూడా చూసి అవాక్కైపోతారు, షాక్ అయిపోతారు. ఓ, సో వాళ్ళందరూ కృష్ణుడికి ప్రణామాలు చేస్తారు. అప్పుడు చాలా పెద్ద సౌండ్ వస్తుంది, వాళ్ళ కిరీటాలన్నీ, ఇన్ని కిరీటాలు ఒకటేసారి ఒకటి తగులుకొని. సో అదనమాట. సో ఎన్నో బ్రహ్మలు ఉన్నారు. సో ఇవన్నీ మనకు కొంచెం
ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు, ఎందుకంటే మనకు ఊహగాని విషయాలు కొన్ని ఉంటాయి సృష్టిలో. సో మనకి ఇక్కడ అన్ని భాగవతంలో తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు మన ఆచార్యులు. హిరణ్మయాదండకోశాదుట్టాయ శలిలేశయాత్ తమ్మావిశ్య మహాదేవో బహుధా నిర్విభేదకం. సో ఇక్కడ భగవంతుడు విరాట్ పురుషుడు. ఆయన ఈ యొక్క హిరణ్యమయాద్ అండ, హిరణ్య అంటే గోల్డ్ అనమాట. ఈ గోల్డెన్ కలర్ ఉందంట ఈ అండ, బ్రహ్మాండం అనేది బంగారుపు రంగులో ఉందంట. సో అందులో ఇక్కడ జలాశయం, శలిలే శయాత్, శలిల అంటే నీళ్ళు, అవునా, శయాత్ అంటే శయనించి ఉన్న, అక్కడ నుంచి ఇక్కడ ఈ విరాట్ పురుషుడు ఉత్పన్నమయ్యారు. సో ఇంకా వివిధ విభాగాలుగా విభజించారు, డిపార్ట్మెంట్స్గా. సో అవి ఏంటనేవి మనకి వచ్చే శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. సో భగవంతుడు మనం ముందు కూడా చూసాము, ఆయన మొత్తం శరీరాన్ని వివిధ లోకాలతో, 14 లోకాలని భగవంతుడి కాళ్ళ దగ్గర నుంచి పాతాళం, మళ్ళీ కింద ఉన్న అరికాళ్ళ అన్నిటికన్నా కింద కాళ్ళ భాగాన్ని పాతాళంతో, అలాగే పైన భాగాన్ని బ్రహ్మలోకంతో పోల్చి అలా 14 లోకాలని చెప్పుకున్నాం ముందు కూడా ఒకసారి. సో అది ఇక్కడ చెప్పట్లేదు, అది సరే. ఇక్కడ ఇంకా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు భగవంతుడి యొక్క అన్ని భాగాల నుంచి అన్ని భాగాలు ఉత్పన్నం అవ్వడం, ఇంకా ఆ భాగాల నుంచి ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు ఉత్పన్నం అవ్వడం అనేది మనకి ఇప్పుడు 54వ శ్లోకం నుంచి 61వ శ్లోకం వరకు ఉంటుంది. సో ముఖ్యంగా ఇవి చెప్పుకుంటూ వెళ్ళిపోదామంట మనము. సో 54వ శ్లోకం. నిరభిత్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోభవత్ వాణ్యా వహ్నిరతో నాస్యే ప్రాణోతో గ్రహాణ ఏతయోః. సో ఇక్కడ మొట్టమొదటిది ముఖం అంటే మౌత్, ముఖం నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంట, మన నోటి నుంచి. అక్కడ ఫస్ట్ అది ఉత్పన్నమవుతుంది ముఖం, దాని తర్వాత అందులో వాణి, మాట్లాడే శక్తి, వాక్శక్తి ఉత్పన్నమవుతుంది. దాని తర్వాత దాని ధిష్టానిత, ప్రతి ఒక్క ఇంద్రియానికి ఇంద్రియ దేవత ఉంటారు, సెన్స్ దేవత, ఆయన పేరు అగ్ని, ఇక్కడ వాహిని ఫైర్ దేవత. దాని తర్వాత నెక్స్ట్ ఉత్పన్నమైంది నాస్ట్రల్స్, అదే ముక్కు, అందులోంచి వాసన పీల్చుకునే శక్తి ఉత్పన్నమైంది. దాని తర్వాత దానికి దేవత వాయుదేవత, వాయుదేవుడు, ఆయన ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత అక్షిని అంటే కళ్ళు అన్నమాట. దాని తర్వాత చూసే శక్తి, చక్షు, చూసే శక్తి ఉత్పన్నమైంది, దీనికి అధిష్టాన దేవత సూర్యుడు. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకాల్లో ఉన్నాయి, చూద్దామంట. ఘ్రాణాద్వాయురభిద్యేతామక్షిణీ చక్షురేతయో తస్మాత్ సూర్యోన్యభిద్యేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశః. కొన్ని ముందే చెప్పేశాను నేను. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్ణౌ శ్రోత్రం తతో దిశః. కర్ణం అంటే చెవుల ద్వారా మనం ఏం చేస్తాం, శ్రోత్రం వింటాం. సో చెవులు ఉత్పన్నమయ్యాయి, దాని తర్వాత వినే శక్తి ఉత్పన్నమైంది. దాని తర్వాత తతో దిశల దిగ్దేవతలు. సో మొత్తం దిశలని పరిపాలించే దేవతలు ఎవరైతే ఉన్నారో అధిష్టాన దేవతలు, వాళ్ళే దీనికి అధిష్టాన దేవత, వాళ్ళు ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత సో అందుకని మీరు బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు కదా, యచ్చక్షురేష సవిత సకలాగ్రహాణం. సో భగవంతుడిని అక్కడ కూడా భగవంతుడి యొక్క కళ్ళని, మన సూర్యుడిని కళ్ళతో పోల్చారు భగవంతుడికి. సవిత అంటే సూర్యుడి పేరు. నిర్భిభేద విరాజస్వ రోమస్మశ్రవాధయస్తత తత ఓషధయశ్చాసన్ శిష్ణం నిర్భివిదే తత. సో దీని తర్వాత ఉత్పన్నమైంది ఏంటంటే చర్మం, అవునా. ఈ చర్మము ఇంకా దానిపైన వెంట్రుకలు, గడ్డము, మీసము ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి అన్నమాట. దీని ద్వారా ఏమి స్పర్శని మనము తెలుసుకోగలుగుతాం ఈ చర్మం ద్వారా. సో వీటికి అధిష్టాన దేవత ఎవరంటే చెట్లు, ఔషధాలు, వీటన్నిటికీ ఎవరైతే అధిష్టాన దేవతో చర్మానికి ఆ దేవత ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత జననేంద్రియాలు కూడా ఉత్పన్నమయ్యాయి. శిష్ణం రేతస్తస్మాదాప ఆసన్ నిరభిద్యత వైగుదం
గుదాదాపనోపానాచ్చ మృత్యుర్లోక భయంకర. దాని తర్వాత జననేంద్రియాల నుంచి వచ్చే వీర్యం, దాని తర్వాత దీని యొక్క అధిష్టాన దేవత, నీటి యొక్క దేవత ఆయన ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత మలమూత్రం త్యాగం చేసే ఇంద్రియాలు, దాని తర్వాత అందులోంచి మృత్యు యొక్క దేవత ఆయన అధిపతి, ఆయన ఉత్పన్నమయ్యారు దానికి. సో అలా అన్నమాట. అందుకనే ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చెప్తున్నారు, రాశారు కూడా. సో ఎవరైతే వీర్యాన్ని అనవసరంగా త్యాగం చేయకుండా ఉంటారో అలాంటి వారి యొక్క ఆయువు పెరుగుతుంది. అలా చాలామంది యోగులు 300, 700 సంవత్సరాల వరకు ఇలా యోగ పద్ధతి ద్వారా వీర్యాన్ని పతనం చేసుకోకుండా వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఇలా ఎవరైతే ఎక్కువగా కామ ఉపభోగం చేయాలని ఎక్కువగా వీర్యాన్ని పతనం చేసుకుంటారో వారికి తొందరగా మృత్యు అనేది సంభవిస్తుంది. సో ఇది చెప్పారు ఇక్కడ. చాలా విషయాలు మనకి ఇంకా తర్వాత కూడా చెప్తారు. సో వీటి నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ శ్లోకం చూద్దామంట, 58వ శ్లోకం. హస్తౌ చ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతః స్వరాట్ పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః. సో తర్వాత చేతులు కాళ్ళు ఉత్పన్నమయ్యాయి. చేతుల నుంచి మనము ఏ విషయమైనా పట్టుకోవచ్చు, వదిలేయచ్చు. ఈ శక్తి చేతులకు ఉంటుంది. సో ఈ చేతుల నుంచి ఆయన పట్టుకుంటాడు మనం. సో ఈ చేతులు ఉత్పన్నమైన తర్వాత పట్టుకునే శక్తి, చేతుల యొక్క ఫంక్షన్ ఉత్పన్నమైన తర్వాత దీని అధిష్టాన దేవత వచ్చేసి ఇంద్రుడు, ఆయన కూడా ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గతిస్తాభ్యం తత్ పాదవు, ఇంకా పాదాలు అంటే కాళ్ళు కూడా ఉత్పన్నయ్యాయి. దాని అధిష్టాన దేవత, పాదాల ద్వారా నడవగలుగుతారు, మూమెంట్ జరుగుతుంది. సో దాని యొక్క అధిష్టాన దేవత విష్ణు, ఆయన కూడా ఉద్భవమయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ నాధ్యోస్య నిరభిద్యంత తాభ్యోం లోహితమాభృతం నద్యస్తతః సమభవన్ ఉదరం నిర్భిద్యత. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాడి, నాద్య నాడులు, ఇంకా మన బ్లడ్ వెజల్స్, వీన్స్, ఎందులో అయితే మన బ్లడ్ రక్తం ప్రవహిస్తుందో అది కూడా రక్తం కూడా ఉత్పన్నమైంది. దాని తర్వాత జలాశయాలు అంటే నదులు యొక్క దేవతలు కూడా ఉత్పన్నమయ్యారనమాట. దేవత ద డీటీస్ ప్రిసైడింగ్ ఓవర్ ద వీన్స్. సో ఈ నదుల యొక్క దేవతలు ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత ఉదరం ఉత్పన్నమైంది. సో ఇక్కడ మన నాడి, ఇంకా ఈ రక్తం ప్రవహించే ఇవన్నీ నాడుల్లోంచి. సో దీని యొక్క అధిష్టాన దేవత నదుల్ దేవత అన్నమాట. అందుకని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో పద్ధతిలో ఒకవేళ ఎవరికైనా ఇటువంటి నాడికి సంబంధించి రక్తనాడులు రక్తనాడుల యొక్క సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే, దానికి మెదడుకి సంబంధించిన కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే, నర్వస్ ఇన్స్టెబిలిటీ, అటువంటి ఏదైనా సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి ఉపశమనం కలగడానికి ఒక ఆయుర్వేదిక్ మార్గం ఏంటంటే, ట్రీట్మెంట్ విధి విధానం ఏంటంటే, అలా ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయడం. ప్రవహిస్తున్న నదిలోకి మనము డిప్ తీసుకొని అలా స్నానం చేయడం బేసికలీ. సో తద్వారా ఇటువంటి మానసిక నాడికి సంబంధించిన రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఒక భాగం అన్నమాట. సో ఇవన్నీ మనము చర్చించుకునే, ఇవన్నీ కూడా ఏవో పనికిరాని లేకపోతే ఏదో ఊహించుకునే అంటే కల్పితమైన విషయాలు కాదనమాట. ఇవన్నీ రియల్గా మీరు చూస్తే ఇలాంటి కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్షుత్పిపాసే తతః స్యాతాం సముద్రస్వేతయోరభూత్ హతాస్య హృదయం భిన్నం
హృదయాన్మనవుత్థితం. దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్షుత్ పిపాసి అని ఇచ్చారు. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. సో దీని తర్వాత ఆకలి దాహం ఉత్పన్నమైంది, ఎందుకంటే ఇంతకుముందు ఉదరం ఉత్పన్నం అయిపోయింది. దీని తర్వాత ఆకలి దాహం అనేది ఉత్పన్నమవుతుంది. సో వీటికి సంబంధించిన దేవత సముద్ర దేవుడు, ఆయన కూడా ఉత్పన్నమయ్యారన్నమాట. దాని తర్వాత హృదయం ఉత్పన్నమైంది. దాని తర్వాత హృదయం నుంచి మనస్సు కూడా ఉత్పన్నమైంది. సో ఇక్కడ సముద్ర దేవతనే మనము ఉదర దేవతగా చూస్తున్నాం. అందుకనే ప్రభుపాల ద్వారా అంటున్నారు, ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కూడా రాశారు, ఎప్పుడైనా ఉదరానికి ఆకలికి దాహానికి ఉదర సమస్యలు ఏమైనా ఉంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో అంటారు వాళ్ళని సముద్రంలో వెళ్ళి స్నానం చేయమని. సో సముద్రంలో స్నానం చేయడం ద్వారా ఇలా ఉదర ఆకలి ఇటువంటి సంబంధించిన రోగాలు నయమవుతాయి. నదుల్లో స్నానం చేయడం వల్ల, ప్రవహించే నదుల్లో స్నానం చేయడం వలన ఇటువంటి మానసిక నాడులకి సంబంధించిన రోగాలు నయమైపోతాయి. సో ఇవన్నీ చాలా సైంటిఫిక్ అన్నమాట. సో నెక్స్ట్, మనసశ్చంద్రమా జాతు బుద్ధిర్బుద్ధేర్గిరాంపతి అహంకారస్తతో రుద్రశ్చిత్తం చైత్యస్తతో భవత్. దీని తర్వాత ఇలా మనస్సుకి సంబంధించిన దేవత, అధిష్టాన దేవత చంద్రుడు ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత బుద్ధికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత అహంకారం, దానికి అహంకారం కూడా ఉత్పన్నమైంది. అహంకారానికి సంబంధించిన దేవత అధిష్టాన దేవత శివుడు, ఆయన ఉత్పన్నమయ్యారు. దాని తర్వాత చేతన ఉత్పన్నమవుతుంది. ఆ చేతనకు అధిష్టాన దేవత వాసుదేవ, ఆయన ఉత్పన్నమయ్యారు. సో ఈ విధంగా మొత్తం విరాట్ పురుష సృష్టి అనేది జరిగింది. సో ఇక్కడ మనకు ఒక విషయం గమనించవలసింది ప్రభుపాల ద్వారా రాశారు ఏంటంటే, చేతన అనేది అహంకారం తర్వాత ఉత్పన్నమవుతుంది లైన్లో. సో అందుకనే ఈ చేతన, ఇక్కడ భౌతిక చేతన ఎప్పుడైతే ఉత్పన్నమైందో అహంకారం తర్వాత, ఇది అహంకారం యొక్క ఆధీనంలో ఉండేసి అహంకారం చేత కలుషితమైపోయి ఉండిపోతుంది, దోషితమైపోయి ఉంటుంది. ఇటువంటి చేతనను మనం శుద్ధపరచాలి. సో అహంకారపూరితమైన చేతన అంటే నేను, నాది, నేనే, ఇది నేనే, శరీరం నేనే, ఇంకా దాని ప్రకారం అన్నీ ఆలోచించడం, ఇది అహంకారపూరితమైన చేతన. దీని నుంచి మనం ముక్తులం అవ్వాలి, దీని నుంచి మనం శుద్ధం అవ్వాలి. అది శుద్ధమయ్యే మార్గమే ఈ కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతం. ఇది ఏం చేస్తుంది? మనం ఈ భక్తి యోగం కృష్ణ భావనామృతం ఏంటంటే మనని శుద్ధపరుస్తుంది. సో అందుకే మనకు శిష్టాష్టకంలో కూడా చేతన మహాప్రభు చెప్తారు కదా, చేతో దర్పణ మార్జనం. ఈ చేతన దర్పణ ఒక మిర్రర్, అద్దంతో పోల్చి చెప్తారు. చేతో దర్పణ మార్జనం, మార్జనం అంటే క్లీనింగ్. సో ఈ హరికృష్ణ మహామంత్రం జపం చేస్తే మన చేతన అనేది శుద్ధమవుతుంది, ఈ అహంకారం తగ్గిపోతుంది, ఈ అహంకారం యొక్క ప్రభావం వెళ్ళిపోతుంది. సో ఈ కలుషిత చేతన శుద్ధమైపోతుంది. చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం. అప్పుడు మనము ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జడజగుత్తులో, దాని నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ఈ అన్ని సమస్యలు ఎందుకు ఉన్నాయంటే మనం అహంకారంతో ఉన్నందుకు మిగతా అన్ని సమస్యలన్నీ ఆరంభమవుతాయి. సో అందుకనే మనము మన చేతనని భగవంతుడి పైన, శ్రీ చైతన్య మహాప్రభు గౌరచంద్ర పైన మనము కేంద్రీకరిస్తే మన మనస్సుని, చేతనని, అప్పుడు అది శుద్ధమైపోతుంది. అదే విషయం ఇక్కడ రాశారనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైతే అసురులు కానీ ఇంకా వేరే భౌతిక వ్యక్తులు చాలామంది ఎవరైతే తమోగుణం రజోగుణంతో ప్రభావితమైన వాళ్ళు ఎక్కువగా శివుడిని, బ్రహ్మదేవుడిని పూజిస్తారు, ఆరాధిస్తారు. లేకపోతే ఏదైనా బాగా భౌతిక ఆసక్తులు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు, శివుడిని పూజిస్తారు. కానీ ఎవరైతే ప్రహ్లాదుడు వంటి శుద్ధ భక్తులు వాళ్ళందరూ కూడా కృష్ణుని ఆరాధిస్తారు. ఆ విషయం మనం గమనించవచ్చు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇక్కడి వరకు మనం చర్చించుకున్నాం ఈరోజు. మనము మరి నెక్స్ట్ 62 నుంచి 72తో ఈ అధ్యాయం ముగుస్తుంది. ఈ శ్లోకాలన్నీ కూడా మనము నెక్స్ట్ ఏమంటే
రేపు చర్చించుకుందాం. అచ్చా, మాతాజీ పూజ అడుగుతున్నారు, చేతనకు అధిష్టాన దేవత విష్ణు అని ఇచ్చారండి. మనకు ముందు కూడా చదువుకున్నాం, అంటే వాసుదేవ, చిత్త వాసుదేవ. ఏంటి ఇక్కడ ఈ శ్లోకంలో ఇవ్వలేదు, ఇక్కడ ఓన్లీ ఇచ్చారు ఏంటంటే వాసుదేవకు, అంటే వాసుదేవ అని పేరు ఇవ్వలే కానీ దానికి అధిష్టాన దేవత ఉత్పన్నమయ్యారని. కానీ మనం ముందు చర్చించుకున్నాం వాసుదేవ అని, వేరే దగ్గర ఇచ్చారు ముందు, అందుకే ఇక్కడ చెప్పేశాను అంతే. సో ఇక్కడే మనం ముగిద్దామంటే ఈరోజు చర్చ. రేపు మళ్ళీ మనం కొనసాగిద్దాము. శిల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.